ఈ సీజన్లో వచ్చే తాటికాయల కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. తాటి గారెలు కానీ తాటి రొట్టె కానీ చాలా ఇష్టంగా అయితే తింటారు. తాటి రొట్టెని వేసుకున్నప్పుడు మాత్రం ప్యాన్కి అంటుకుపోయి ఇరిగిపోతూ ఉంటుంది. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్గా తాటి రొట్టెని ఎలా కాల్చుకోవాలో మంచి మంచి టిప్స్తో అయితే పోస్ట్ చేశాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా తాటికాయని శుభ్రంగా కడుక్కుని లోపల టెంకల్ని సెపరేట్ చేసుకుని చేతికి తడి రాసుకుని టెంకల్ని అయితే నునుపుగా చేసుకోవాలి. వీటిని క్యారెట్ తురుముకునే దాంతో వీడియోలో చూపిస్తున్న విధంగా చేశారంటే గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని స్ట్రైనర్ లో వేసుకుని చేస్తే పీచు కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇదంతా కూడా నాకు మెజర్మెంట్ లో 1.5 కప్ అయింది. దీనికి గాను 1 కప్పు ఫుల్గా వరి నూకను తీసుకోవాలి. అంటే బియ్యం రవ్వను తీసుకుని ఒక 1/2 కప్పు నీళ్ళని వేసుకుని బియ్యం రవ్వని తడుపుకుని ఒక 1/2 అవర్ పాటు నాననివ్వాలి. అరగంట తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న తాటి గుజ్జులోకి 1 కప్పు ఫుల్గా బెల్లాన్ని నానబెట్టుకున్న రవ్వని వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అడుగున మందంగా ఉండే ప్యాన్ తీసుకుని అరిటాకును వేసుకుని నూనెని వేసుకుని అరిటాకంతా కూడా నూనె అప్లై చేసుకుని ముందుగా మనం కలిపెట్టుకున్న తాటి రొట్టె మిశ్రమాన్ని వేసేసుకోవాలి. చేతితో ప్రెస్ చేశారంటే అడుగునున్న నూనె కూడా పైకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి సిమ్లో 30 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంచుల చుట్టూ ఎర్రగా వచ్చిందంటే మనకి అడుగు వైపున కాలిపోయినట్టే. దీన్ని ఒక ప్లేట్ సహాయంతో మరొక వైపుకు తిరగేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అరిటాకు వేసాం కాబట్టి ఎక్కడ కూడా పాన్ కంటుకోదు. దీన్ని సిమ్లో మరొక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని వేడి చల్లారిన తర్వాత తినాలండి, లేకపోతే చేదుగా ఉంటుంది.